సీన్ ఇమాజిన్ చేసుకోండి. ఒక రోజు మీకు ఒక మంచి కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ ఇంటర్వ్యూని మీరు చాలా ఈజీగా క్లియర్ చేయగలిగారు. అండ్ అంతేకాకుండా కొద్ది రోజుల్లోనే మీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. మీరు ఆఫర్ లెటర్ చూసి చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు. కానీ అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆధార్ కార్డ్, పే స్లిప్స్ ఇలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒకవేళ కానీ మీరు అవి ఇస్తే ఆ తర్వాత మీ మీద బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. మాకు మీరు మనీ ఇవ్వకపోతే మీ యూఏఎన్ నెంబర్ మీద పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ స్కామ్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ స్కామ్స్ లో ఇరుక్కొని చాలా మంది బలైపోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్. ఈ రోజు మనం ఐటీ ఇండస్ట్రీలో చాలా రీసెంట్ గా జరుగుతున్న ఒక డేంజర్ స్కామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక జాబ్ ని సెక్యూర్ చేయడానికి ఒక జెన్యూన్ అండ్ సేఫెస్ట్ వేని తీసుకోండి. ఇలాంటి స్కామర్స్ చేతికి చిక్కి చాలా మంది బలైపోతున్నారు. ఇది మీకు అండ్ మీ ఫ్రెండ్స్ కి జరగకుండా ఉండాలంటే మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, సో వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కూడా ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు చూద్దాం అసలు ఈ స్కామ్ ఏ విధంగా జరుగుతుంది. మీరు నెట్లో లేదా లింక్డ్ఇన్లో లేదా నౌకరీలో మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తారు. ఈ ఫేక్ కంపెనీలు ఏం చేస్తాయంటే చాలా పెద్ద బ్రాండ్ నేమ్స్తో మీకు కాల్స్ చేస్తారు. మీకు కాల్స్ చేసి ఇంటర్వ్యూ చాలా ఈజీగా కండక్ట్ చేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేసేలాగా చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తారు. అండ్ అంతేకాకుండా మీకు ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ ఆఫర్ లెటర్ చూస్తే మీకు సేమ్ ఒక జెన్యూన్ అండ్ అఫీషియల్ ఆఫర్ లెటర్ లానే ఉంటుంది. మీకు చిన్న డౌట్ కూడా రాదు. ఎందుకంటే మీరు అప్పటికే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు కేవలం మీ శాలరీని మాత్రమే చూస్తారు తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ పెద్దగా పట్టించుకోరు. మీరు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ పర్సనల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అంటే మీ పే స్లిప్స్, మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేయమని వాళ్ళు అడుగుతారు. ఆ తర్వాత అసలైన స్కామ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మీ దగ్గర నుంచి మనీ డిమాండ్ చేస్తారు. మీరు మనీ ఇవ్వకపోతే మీ పేరు మీద ఫేక్ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, కంపెనీల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం అంటూ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలా అడిగితే ఎవరైనా కంగారు పడాల్సిందే. చాలా రీసెంట్ గా ఒక ఐటీ ప్రొఫెషనల్ పవన్ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు. ఒక పెద్ద కంపెనీ పేరుతో కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తూ 1 month లో జాయిన్ అవ్వాలని చెప్పారు. పవన్ వాళ్ళకి అతని పర్సనల్ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేసేసాడు. ఆ తర్వాత వాళ్ళు మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసి మనీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అతన్ని 10 lakhs అడిగారు. అప్పుడు అది పవన్ కి ఒక స్కామ్ అని అర్థమైంది. కానీ అప్పటికే తన పర్సనల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి షేర్ చేసేసాడు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ నుండి వచ్చిన ఒక రీసెంట్ ప్రాబ్లం గురించి కూడా మాట్లాడుకుందాం. నా సబ్స్క్రైబర్ ఒక ఐటీ ప్రొఫెషనల్. మనకి కూడా సేమ్ ఇలానే ఒక కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని చెప్పి అతని పర్సనల్ డాక్యుమెంట్స్ అన్ని అడిగారు. అతను తన యూఏఎన్ నెంబర్ కూడా షేర్ చేశాడు. అప్పుడే అతను అసలైన స్కామ్ ని ఫేస్ చేశాడు. ఒక ఫ్రాడ్ పర్సన్ అతను యూఏఎన్ నెంబర్ ని మిస్యూజ్ చేసి ఒక ఫేక్ కంపెనీని తన అకౌంట్ లో యాడ్ చేశాడు. అది మన సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఎలాంటి కన్సిస్టెన్సీ ఇవ్వకుండానే వాళ్ళు యాడ్ చేసేసారు. తర్వాత తనని 10 lakhs మనీ ఇవ్వమని డిమాండ్ చేశారు. కానీ అంత మనీ ఇవ్వడం నా వల్ల కాదని చెప్పాడు. అండ్ వెంటనే సైబర్ క్రైమ్ కోసం పిఎఫ్ ఆఫీస్ కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. గవర్నమెంట్ పిఎఫ్ ఆఫీస్ కూడా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోయింది. రీసెంట్ డేస్ లో ఇలాంటి స్కామ్స్ కి చాలా మంది బలైపోతున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. హౌ టు ఐడెంటిఫై దిస్ కైండ్ ఆఫ్ ఫేక్ కంపెనీస్? అసలు ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా చూడండి. ఆ కంపెనీ పేరుని మీకు కాల్ రాగానే విచ్ కంపెనీ యూఆర్ కాలింగ్ ఫ్రమ్ అని అడగండి. వాళ్ళ కంపెనీ పేరు చెప్పిన వెంటనే ఆ కంపెనీని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. కంపెనీ వెబ్సైట్స్, లింక్డ్ఇన్, గ్లాస్ డోర్ వీటన్నిటిలో ఆ కంపెనీ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ దీంతో పాటు డొమైన్ వెరిఫికేషన్ చేయండి. మీకు ఆఫర్ లెటర్ ఏ మెయిల్ నుంచి అయితే వచ్చిందో ఆ మెయిల్ డొమైన్ చెక్ చేయండి. ఆ మెయిల్ డొమైన్ కంపెనీ డొమైన్ తో మ్యాచ్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ info@tcs.com ఇలాంటి మెయిల్స్ జెన్యూన్వి. కానీ info@
ecs-career.com. సో ఇలాంటి డొమైన్స్ ఫేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంటర్వ్యూ క్వాలిటీని చెక్ చేయండి. మిమ్మల్ని బాగా సింపుల్ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే వెంటనే ఎలక్ట్ అవ్వండి. జెన్యూన్ కంపెనీస్ ఎప్పుడు మిమ్మల్ని ఫస్టే మీ పర్సనల్ డాక్యుమెంట్స్ అడగవు. ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత మాత్రమే మీ పర్సనల్ డాక్యుమెంట్స్ అడుగుతాయి, లేదా వాళ్ళ కంపెనీ వెబ్సైట్ లో డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతాయి. సో ఇలాంటి ఫ్రాడ్స్ లో ఇరుక్కోకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అవ్వాలి? ఒక కంపెనీ చిన్నదైనా పెద్దదైనా, లేదా పెద్ద కంపెనీ అయ్యండి తక్కువ గుర్తింపు ఉన్నా కూడా ఆ కంపెనీ గురించి మీరు పూర్తిగా వెరిఫై చేసుకోండి. ఏ కంపెనీ అయినా సరే MCA పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉంటుంది. సో మీకు వచ్చిన ఇంటర్వ్యూ కాల్ ఆర్ ఆఫర్ లెటర్, మీకు వచ్చిన ఆఫర్ లెటర్ ఏ కంపెనీ అయితే నేమ్ ఉందో ఆ నేమ్ MCA పోర్టల్లో రిజిస్టర్ అయి ఉందా లేదా చెక్ చేయండి. అండ్ దాంతో పాటు లింక్డ్ఇన్, గ్లాస్డోర్ లేదా కంపెనీ వెబ్సైట్ పూర్తి ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేయండి. మీరు ఎప్పుడు కూడా UAN నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ ని అనవసరంగా ఎవరికి షేర్ చేయకండి. మీరు జాయినింగ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మీ డీటెయిల్స్ ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ దీంతో పాటు మీకు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామన్నా లేదా ఆఫర్ లెటర్ త్వరగా రిలీజ్ చేసినా కూడా డౌట్ చేయండి, ఎలర్ట్ అవ్వండి. ఆ జాబ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేసే ముందు ప్రతి చిన్న విషయాన్ని చాలా కేర్ఫుల్గా వెరిఫై చేయండి. మీకు ఏ కంపెనీ నుంచి అయితే ఆఫర్ వచ్చిందో కంపెనీ నేమ్ లింక్డ్ఇన్లో సెర్చ్ చేసి ఆ కంపెనీలో ఎవరైతే కరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కాంటాక్ట్ అవ్వి ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోండి. కంపెనీ జెన్యూనా కాదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వడం చాలా మంచిది. సో ఇలాంటి స్కామ్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మీరు ఎంతో కష్టపడి చదివి స్కిల్స్ గెయిన్ చేసుకుని ఒక మంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటే ఇలాంటి ఫేక్ కంపెనీలకు చిక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం చాలా ముఖ్యం. సో జెన్యూన్ IT కంపెనీస్ కి మాత్రమే అప్లై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకు మస్ట్ అండ్ షుడ్ గా హెల్ప్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ IT ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో, IT ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోని అండ్ అవేర్నెస్ ని ఇవ్వండి. అండ్ మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు తీసుకురావడానికి ఇది నా ప్రయత్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.